everyone, welcome back to day 17 of my 30 days 30 trending craft challenge. పైప్ క్లీనర్స్తో ఓషన్ డాల్ విండ్ చైమ్ చేసి చూపిస్తాను. ఇది చూస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంకా మీ రూమ్కి ఒక బీచ్ వైబ్ తెచ్చే సూపర్ క్యూట్ అండ్ అస్థెటిక్ విండ్ చైమ్ ఇది. ఓషన్ డాల్ విండ్ చైమ్ వీడియో మేకింగ్ ట్యుటోరియల్లో పార్ట్ 1 వచ్చి డాల్ మేకింగ్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డాల్ హెడ్ కోసం అల్యూమినియం ఫాయిల్ని రౌండ్ బాల్ లాగా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు స్కిన్ కలర్ పైప్ క్లీనర్స్ తీసుకొని ఫాయిల్ బాల్కి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు గ్లూ గన్తో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హెడ్ ఇంకా నెక్ దగ్గర ప్రెస్ చేసుకుంటే మనకి హెడ్ షేప్లో అయితే వస్తుంది. డాల్ ఇయర్స్ కోసం స్కిన్ కలర్ పైప్ క్లీనర్స్ని తీసుకొని బెండ్ చేసుకొని లైటర్తో షేప్ చేసుకోవాలి. ఇయర్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు డాల్కి ఇయర్స్ని గ్లూ చేసుకోవాలి. ఇప్పుడు లైటర్తో ఫ్లోటింగ్ హెయిర్ని కొంచెం బర్న్ చేసుకుంటే అవుట్లైన్ డీటెయిలింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు డాల్ హెయిర్ కోసం పింక్ పైప్ క్లీనర్స్ని తీసుకొని బాటమ్ని ఫైర్తో ఇలా షార్ప్ చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజ్కి కట్ చేసుకొని బెండ్ చేసి డాల్ హెడ్కి గ్లూ చేసుకోవాలి. ఇలాగే ఫ్రంట్ హెయిర్ మొత్తం సెట్ చేసుకోవాలి. బ్యాక్ హెయిర్ని 7 సెంటీమీటర్ లాంగ్ స్ట్రింగ్స్ తీసుకొని 2 లేయర్స్గా హెయిర్ని స్టిక్ చేసుకోవాలి. బాటమ్ అంతా లైటర్తో ఫైన్గా చేసుకొని మీ ఫింగర్స్తో స్ట్రైట్గా లాగినట్టు చేస్తే అవి బెండ్ అవుతాయి, ఒక షేప్లోకి వస్తాయి. హెయిర్ పైకి ఫ్లోట్ అవుతున్నట్టు కనిపించాలి. కొంచెం హెయిర్ని ట్విస్ట్ చేసుకుంటే కర్లీగా వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్ చేసుకుందాం. పర్పుల్ కలర్ పైప్ క్లీనర్స్ తీసుకొని పైన రౌండ్ సర్కిల్ చేసుకొని 4 సెంటీమీటర్స్ కిందకి స్కర్ట్ లెంగ్త్ ఉండేలాగా ఒక స్ట్రింగ్ బెండ్ చేసి ఎడ్జ్లో కొంచెం స్కర్ట్ షేప్ వచ్చేలాగా బెండ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అవుటర్ స్కర్ట్ మొత్తం పైప్ క్లీనర్స్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు లైటర్తో స్కర్ట్ని డీటెయిలింగ్ వచ్చేలాగా ఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ కాలర్ కోసం పైప్ క్లీనర్స్ తీసుకొని ట్రయాంగిల్లా బెండ్ చేసుకొని లైటర్తో ఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం పైప్ క్లీనర్స్ని 2 టైమ్స్ ట్విస్ట్ చేసుకొని రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం బ్రౌన్ పైప్ క్లీనర్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బెండ్ చేసి హ్యాండ్ షేప్ చేసుకొని లైటర్తో ఫైన్ చేసుకోవాలి. లెగ్స్ కోసం స్టిక్ తీసుకొని దాని చుట్టూ పైప్ క్లీనర్స్ని బెండ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇంకా నెక్ కూడా సేమ్ ప్రాసెస్లో చుట్టుకుంటూ బెండ్ చేసుకుంటే నెక్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్ని గ్లూ గన్తో స్టిక్ చేసుకొని అసెంబుల్ చేసుకోవాలి. ఐస్, ఐబ్రోస్, మౌత్ అన్నీ స్టిక్ చేసుకుంటే లిటిల్ డాల్ రెడీ అయిపోతుంది. ఇంకా ఫైన్ డీటెయిలింగ్ కావాలి అనుకుంటే కలర్స్ యూస్ చేసి బ్లష్ ఇంకా మైనర్ డీటెయిల్స్ని కవర్ చేయొచ్చు. పార్ట్ 2లో రిమైనింగ్ ప్రాసెస్ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.